హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా సరే ఎగ్ విత్ టమాటా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. చూసారా ఎగ్ అనేది ఎంత మంచిగా ఉడికిందో. ఇలా సపరేట్గా బాగుంటుంది చాలా. మీకు నచ్చితే ట్రై చేయండి. దీనికోసం మనకు కావాల్సిన టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు అనేది ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ముందుగా మనం ఆనియన్స్ అనేది కట్ చేసుకుందాం. నేను ఆనియన్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల 5 తీసుకున్నా. ఒకవేళ పెద్దగా ఉంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ మొత్తం కట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి అనేది కూడా కట్ చేసుకోవాలి. ఇవన్నీ నీట్గా మంచిగా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత ఇది కరివేపాకు కడిగి నీట్గా పక్కన పెట్టుకున్న. ఇప్పుడు టమాటా అనేవి కట్ చేసుకుందాం. టమాటాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసిన తర్వాత చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూడడానికి చాలా నీట్గా ఉంది కదా. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అనేది యాడ్ చేస్తున్న. తర్వాత పోపు గింజలు అనేవి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అవి యాడ్ చేస్తున్నా. దీని తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా మొత్తం యాడ్ చేసి ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు అనేది కూడా యాడ్ చేస్తున్నా. ఇవి మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ పసుపు అనేది యాడ్ చేస్తున్నా. పసుపు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా మీరు వీడియోలో కనిపిస్తున్న విధంగా నీట్గా కలుపుకోండి. ఇలా నీట్గా కలిపి క్యాప్ పెట్టి కొంచెంసేపు ఉడకనిద్దాం. ఈలోపు టమాటాలు అనేవి ఉన్నాయి కదా అవన్నీ ఇలా కొంచెం క్వీజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టమాటా అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు క్యాప్ తీసి ఒకసారి పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం దగ్గర పడిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగాలి. అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది. చూడండి అన్నీ గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా కలపాలి. ఇలా నీట్గా కలిపిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ అనేది వేసి క్యాప్ పెట్టి ఉడకనిద్దాం. ఇలా చేయడం వల్ల టమాటాలు అనేవి తొందరగా మెత్తబడిపోతాయి. చూడండి వాటర్ అనేది పైకి వచ్చింది. ఇలా ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూడండి ఆల్మోస్ట్ వాటర్ అనేది దగ్గర పడి ఇందులోకి అప్రాక్సిమేట్గా ఒక 2 స్పూన్స్ ఉంటుంది. అది 2 స్పూన్ల కారపొడి అనేది యాడ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఎక్కువ కావాలనుకుంటే లేదా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం నీట్గా కలిపి కొంచెం పచ్చివాసన పోయే వరకు క్యాప్ పెట్టి ఉడకనిద్దాం. తర్వాత తీసి ఒకసారి మంచిగా నీట్గా కలుపుకొని ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. చూసారా ఈ టీ గ్లాస్ ఉంది కదా దీంతో 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసిన తర్వాత ఇలా నీట్గా మొత్తం కలపాలి. కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూడండి ఆల్మోస్ట్ వాటర్ అనేది దగ్గర పడిపోయినాయి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాం. ఇవి 2 కలిపి నీట్గా ఇలా మొత్తం కలుపుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ కొబ్బరి పొడి అనేది యాడ్ చేస్తున్నా. ఇవి ముందుగా ఇలా యాడ్ చేయడం వల్ల ఎగ్కి మంచిగా మసాలా అనేది పడుతుంది. మొత్తం యాడ్ చేసి ఉడకనిచ్చిన తర్వాత దీంట్లోకి ఎగ్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఇలా నేనైతే 4 ఎగ్స్ యాడ్ చేసిన. మీరు కావాలంటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోండి. క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా బబుల్స్ వచ్చినాయో దీన్ని మొత్తం ఒకేసారి కలపకుండా ఇలా మీ వీడియోలో కనిపిస్తున్న విధంగా జస్ట్ టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసి క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూడండి కుక్ అయిపోయింది. కొంచెం వాటర్ అనేది దగ్గర పట్టినాయి. మళ్ళీ ఒకసారి ఇదంతా టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా టర్న్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాం.
చూడండి ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కర్రీ అనేది మంచిగా ఉడకనివ్వాలి. చూడండి లాస్ట్లో ఒకవేళ మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.